ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. డోంగ్రా గ్రామ పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఆ ఘటనలో ఏఎస్పీ ఆకాశరావు మృతి చెందారు. డీఎస్పీ, సీఐ సహా కొందరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కోంటా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మావోయిస్టులు మంగళవారం ఈ ప్రాంతంలో బంద్కు పిలుపునివ్వటం వల్ల పోలీసులు పెట్రోలింగ్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసుల వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీతో పేల్చేశారు. ఈ ఘటనలో ఏఎస్పీ ఆకాశరావు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మహేష్ తివారీ, ఐఈడీ పేలుడులో ఇంకెవరైనా గాయపడ్డారా? పవిత్ర, ఈ సంఘటన కోంటా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కోంటా పోలీస్ స్టేషన్ ఏపీ తెలంగాణ సరిహద్దు పైన ఉన్న ఛత్తీస్గఢ్ లాస్ట్ పోలీస్ స్టేషన్. ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఒక రాత్రి ఒక జేసీబీ కాల్ చేశారు. అయితే ఆ సంఘటన ఇన్వెస్టిగేషన్ కోసం అడిషనల్ ఎస్పీ ఆకాశరావు గిరిపింజే అలాగే ఒక సిఐ వాళ్ళిద్దరు అక్కడ స్పాట్ పైన వెళ్లారు. వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న మావోయిస్టులు వాళ్ళ పైన దాడి చేసి ఐడి బ్లాస్ట్ చేశారు. ఐడి బ్లాస్ట్ లో ఆకాశ్ గిరిపింజే మృతి చెందారు. అయితే అక్కడ ఉన్న సిఐ ఆయన గాయపడ్డారు. ఆయనకు కోంటా హాస్పిటల్ తరలించారు. మనం చూస్తే ఇది మావోయిస్టులది కాల్ అంబుష్ అని అంటారు. దీనికి ఒక పాత స్ట్రాటజీ. ఏమైనా సంఘటన చేస్తారు, సంఘటన చేసిన తర్వాత ఏవైతే ఉంటుందో అక్కడ పోలీసు భద్రతా బలగాలు వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళ మీద దాడి చేయాలి. ఎస్ఓపి కొన్ని ఉన్నాయి, ఎలా ఆ ప్రాంతంలో ఆపరేషన్ చేయాలి, ఏ రకంగా వెళ్ళాలి. అయితే దానికి అనుకూలంగా ఇది జరగలేదు. దానివల్లనే మావోయిస్టులకు ఒక ఛాన్స్ దొరికింది. మనం చూస్తున్నాము ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల పైన భద్రతా బలగాలు ఏ రకంగా అయితే ఆపరేషన్ చేస్తున్నాయి, దాంట్లో దొరికే సక్సెస్ లో పెద్ద పెద్ద మావోయిస్ట్ లీడర్ మృతి చెందుతున్నారు. అటువంటి దాంట్లో ఇది ఒక జరిగిన ఎదురు తప్ప మనం సెక్యూరిటీ ఫోర్సెస్ కొని అనొచ్చు. ఎందుకంటే అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అంటే ఎస్పీ తర్వాత సెకండ్ నంబర్. దాంట్లో ఈ ఇంత పెద్ద ఆఫీసర్ మృతి చెందడం ఇంత మంచి ఆపరేషన్ లో జరిగిన ఒక ఇదే అని మనం అనొచ్చు. పవిత్ర, తివారీ, గాయపడిన వారి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? గాయపడిన వారు సీరియస్ ఉన్నారు, కానీ ఆయన మీద అక్కడ ట్రీట్మెంట్ చేసి ఆయనకు ముంగట పెద్ద సిటీకి ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ధన్యవాదాలు మహేష్ తివారీ.